కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు నేపథ్యంలో లాయర్లతో ఆయన భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వెళ్లారు. ఎల్లుండి కాళేశ్వరానికి సంబంధించి కూడా హైకోర్టులో తీర్పు రావాల్సిన నేపథ్యంలో కూడా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు నేతలు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ఈ నెల 22వ తేదీన రాష్ట్ర హైకోర్టులో ఈసీ కోచ్ కమిషన్ పైన కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ నివేదిక పైన వేసినటువంటి కేసులో తుది తీర్పు రాబోతుంది. తీర్పు పైన ఇప్పటికే సమాలోచన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. ఒకవేళ హైకోర్టు తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ కావాలి, సుప్రీంకోర్టులో దీన్ని మళ్ళీ సవాల్ చేయాలన్న ఉద్దేశంతో న్యాయ నిపుణులతో మాట్లాడడం కోసం హరీష్ రావు, వినోద్ కుమార్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. నిన్న మొన్నటి వరకు సభ ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి హరీష్ రావు ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఉంది. బహిరంగ సభలో కేసీఆర్ జీవన్ రెడ్డిని చెప్పుకొని ఆడ భారీ సభ నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒకవైపు లీగల్ గా రానున్న రోజుల్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవడం తోటి ఈసీ కోచ్ నివేదిక పైన రైట్, థ్యాంక్ యూ స్వామి.